హాయ్ హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో అయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అందులో ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, సో దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాము. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఏ కలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఏ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇక్కడ సో ద ఆన్సర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. బోత్ కాంబినేషన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ని బోత్ మేనేజెస్ చేస్తుంది, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఏ విండోస్, బి లైనెక్స్, సి ఒరాకిల్, డి మ్యాక్ ఓఎస్. ఓకే, ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏంటిది అంటే ఆప్షన్ సి ఒరాకిల్. ఓకే, ఒరాకిల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కిందికి రాదండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఓకే, ప్రీవియస్ క్లాస్లోనే తెలుసుకుందాం. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంటే ఏంటి లేదండి, అది అందరికీ ఫ్రీ అనమాట. అందులో ప్రీ కోడింగ్ చేసుకోవచ్చు, నో కాస్ట్ అని ఉండదు. సో ఇక్కడ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనేది ఏంటిది అంటే లైనెక్స్ అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ టు. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, మేక్ కంప్యూటర్ ఫాస్టర్, ప్రొవైడ్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్, ఇంప్రూవ్ ఇంటర్నెట్ స్పీడ్, ఎన్హాన్స్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్. ఓకే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ గోల్ ఏంటిది అంటే ప్రొవైడ్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద కోర్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్. ఓకే, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కోర్ని ఏమంటారు అని అంటున్నారు. కెర్నల్, షెల్, జియుఐ. జియుఐ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ డోంట్ నో, అంత ఐడియా లేదండి. బట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కోర్ ఏంటిది అంటే కెర్నల్. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ప్రాసెస్? అసలు ఫస్ట్ ప్రాసెస్ అంటే ఏంటిది? ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్, ఏ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, ఏ కంపైలర్, ఏ హార్డ్ డిస్క్ ఆపరేషన్. ఓకే, ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్ స్టేట్? ఓకే, ఇందులో ప్రాసెస్ స్టేట్ కానిది ఏంటిది అని అడుగుతున్నాడు. రెడీ, రన్నింగ్, టర్మినేటెడ్, కంపైలింగ్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ కంపైలింగ్. ఓకే, కంపైలింగ్ అనేది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ కంటైన్స్. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది ఏమేమి కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. ప్రాసెస్ ఐడి, ప్రోగ్రామ్ కౌంటర్, సిపియు రిజిస్టర్స్, హార్డ్ డిస్క్ డీటెయిల్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డీటెయిల్స్ అండ్ క్యాచ్ మెమరీ సైజ్. ఓకే, ఇక్కడ పీసీబీ అనేది ఏం కలిగి ఉంటుంది అంటే ప్రాసెస్ ఐడి, ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ సిపియు రిజిస్టర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ప్రాసెస్ షెడ్యూలింగ్ క్యూ దట్ హోల్డ్స్ ప్రాసెసెస్ వెయిటింగ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కాల్డ్. ఏమడుతున్నారు ఇక్కడ? ప్రాసెస్ షెడ్యూలింగ్లో ఏవైతే క్యూ ఉండి హోల్డ్లో ఉంటాయో అవి అటువంటి ఎగ్జిక్యూషన్ని ఏమంటారు? జాబ్ క్యూ, రెడీ క్యూ, డివైస్ క్యూ, మెమరీ క్యూ. ఓకే, దట్ we will call the ready queue. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూలింగ్ algorithm సెలెక్ట్స్ ద ప్రాసెసెస్ విత్ ద షార్టెస్ట్ ఎగ్జిక్యూషన్ టైం? ఓకే, ఏ ఆల్గారిథం అనేది తక్కువ టైం తీసుకుంటుంది అని అడుగుతున్నారు. ఎప్పుడు ఏదైతే మనం ఒక ప్రాసెస్లో ఉంటుందో ఏదైనా ఫైల్ కానీ ఏది తక్కువ టైం తీసుకుంటుంది? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ జాబ్ నెక్స్ట్, రౌండ్ రాబిన్, ప్రియారిటీ షెడ్యూలింగ్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ షార్టెస్ట్ జాబ్ నెక్స్ట్. ఓకే, అంటే ఫస్ట్ ఏంటిదంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయంటే అందులో ఏది షార్ట్గా ఉంటుందో అయితే అది ఫస్ట్ తీసుకుంటారు, ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేయడం. అందుకని షార్ట్ జాబ్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ సిపియు షెడ్యూలింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద డిస్పాచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. ఓకే, డిస్పాచర్ అనేది దేనికి రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. ఓకే, స్విచ్చింగ్ కాంటెక్స్ట్ బిట్వీన్
processes, managing secondary storage, handling system calls, controlling memory allocation. Okay, here the answer is switching context between processes is the answer. Okay, next question, the round robin scheduling algorithm uses. ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో ఏ ఆల్గరిథం యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే, టైం క్వాంటమ్, ప్రియారిటీ లెవెల్స్, ప్రాసెస్ వెయిట్ ఫ్యాక్టర్, ఫైల్ సిస్టమ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఇందాక మనం షార్ట్ జాబ్ ఫస్ట్ అనేది, రౌండ్ రాబిన్ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ సర్వ్, ఇవన్నీ ఒక ఫైల్ని ప్రాసెస్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో ఏ ఆల్గరిథం యూజ్ చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడైతే టైం క్వాంటమ్ అనే ఆల్గరిథం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూలింగ్ ఆల్గరిథం మే కాజ్ స్టార్వేషన్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎక్కువ టైం దేన్ని తీసుకుంటుంది అంటే, ఒక ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే నెక్స్ట్లో ఉన్న ఫైల్స్ అనేవి వెయిట్ చేస్తుంటాయి. అప్పుడు ఏం స్టార్ట్ అవుతుందంటే స్టార్వేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏ షెడ్యూలింగ్లో ఎక్కువ స్టార్వేషన్ అవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, రౌండ్ రాబిన్, ప్రియారిటీ షెడ్యూలింగ్, మల్టీ క్యూ షెడ్యూలింగ్. ఓకే, ఏ ప్రాసెస్లో అంటే ప్రియారిటీ షెడ్యూలింగ్ ఎక్కువ స్టార్వేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రియారిటైజ్ చేస్తారనమాట, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని ప్రియారిటైజ్ చేసి అకార్డింగ్ టు దట్ ద ఫైల్ ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతుంటాయి. అప్పుడు అన్ఇంపార్టెంట్ ఉన్నది లాస్ట్లో ఉంటుంది కదా, అప్పుడు దానికి ఎక్కువ స్టార్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిపియు బౌండ్ ప్రాసెస్ spends more time on computation, spends more time waiting for input output, requires minimal CPU processing, uses only secondary storage. ఓకే, ఇక్కడ CPU యొక్క బౌండ్ ప్రాసెస్ ఏంటిదంటే స్పెండ్స్ మోర్ టైమ్ ఆన్ కంప్యూటేషన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ ప్రాసెసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ. ఓకే, ఇక్కడ మల్టీ లెవెల్ ఎప్పుడైతే ఒక ఫైల్ని షెడ్యూల్ చేస్తున్నామో ఈ మల్టీ లెవెల్ క్యూ అనేది ఒక టైప్. దీన్ని 2 టైప్స్గా దీన్ని కొన్ని టైప్స్గా డివైడ్ చేస్తారు. ఎన్ని టైప్స్గా ఎలా డివైడ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఫిక్స్డ్ ప్రియారిటీ లెవెల్స్, వేరియబుల్ లెంత్ క్యూస్, ఏ సింగిల్ రెడీ క్యూ, డైనమిక్ యూజర్ బేస్డ్ లెవెల్స్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఫిక్స్డ్ ప్రియారిటీ లెవెల్స్గా డివైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ మెమొరీకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఓకే, ద టెక్నిక్ ఆఫ్ లోడింగ్ ఓన్లీ నెసెసరీ పార్ట్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఇంటూ మెమొరీ ఈజ్ కాల్డ్. ఓకే, ఏవైతే నెసెసరీ పార్ట్స్ ఉంటాయో అవి మెమొరీలకి మనం ప్రాసెస్ చేసేటప్పుడు టెక్నిక్ని ఏమంటారు అని అడుగుతున్నారు. దట్ వి విల్ కాల్ స్వాపింగ్ ఆర్ పేజింగ్ ఆర్ డిమాండ్ పేజింగ్ ఆర్ సెగ్మెంటేషన్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ డిమాండ్ పేజింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వర్చువల్ మెమొరీ అలోస్. ఓకే, ఈ వర్చువల్ మెమొరీ అనేది ఏం అలో చేస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, యూజింగ్ మోర్ మెమొరీ దెన్ ఫిజికల్లీ అవైలబుల్, ఓన్లీ ఫిక్స్డ్ సైజ్డ్ మెమొరీ అలొకేషన్, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ సెకండరీ స్టోరేజ్, ఫాస్టర్ సిపియు ప్రాసెసింగ్. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ ఏ, యూజింగ్ మోర్ మెమొరీ దెన్ ఫిజికల్లీ అవైలబుల్ అనేది వర్చువల్ మెమొరీ అలో చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేజ్ ఫాల్ట్ అక్కర్స్ వెన్. ఓకే, పేజ్లో అయితే ఎప్పుడైతే ఫాల్ట్స్ వస్తుంటాయో అది ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. ఓకే, ద ఆప్షన్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ, నో, ఏ ప్రాసెస్ యాక్సెస్ ఏ పేజ్ నాట్ ఇన్ మెమొరీ. ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎప్పుడైతే పేజ్లో లేని దాని గురించి యాక్సెస్ చేస్తుందో అప్పుడు పేజ్ ఫాల్ట్ అనేది చూపిస్తుంది. సో ద ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెమొరీ అలొకేషన్ టెక్నిక్. ఓకే, ఇందులో మెమొరీ అలొకేషన్ టెక్నిక్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. కాంటిన్యూస్ అలొకేషన్, పేజింగ్, పార్టీషనింగ్, క్యాషింగ్. ఓకే, ఇందులో మెమొరీ అలొకేషన్ టెక్నిక్ కానిది ఏంటిది అంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్యాషింగ్ ఈజ్ నాట్ ద మెమొరీ అలొకేషన్ టెక్నిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద వర్కింగ్ సెట్ మోడల్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఓకే, వర్కింగ్ సెట్ మోడల్ అనేది దేనికి యూజ్ చేస్తారో అని అడుగుతున్నారు. ఓకే, ప్రాసెస్ షెడ్యూలింగ్, పేజ్ రీప్లేస్మెంట్, డిస్క్ షెడ్యూలింగ్, డెడ్లాక్ ప్రివెన్షన్. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ వర్కింగ్ సెట్ మోడల్ అనేది ప్రాసెస్ షెడ్యూల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్స్ ఆన్ ద ఫైల్ సిస్టమ్ అండ్ స్టోరేజ్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ ఫైల్ సిస్టమ్ మేనేజెస్. ఓకే, ఫైల్ సిస్టమ్ అనేది ఏమేమి మేనేజ్ చేస్తుంది? మెమోరీ అలొకేషన్, ప్రాసెస్ షెడ్యూలింగ్, డేటా స్టోరేజ్ అండ్ రిట్రైవల్, ఇంటరప్ట్ హ్యాండ్లింగ్. ఓకే, ఇక్కడ ఫైల్ సిస్టమ్ అనేది ఏం మేనేజ్ చేస్తుంది అంటే డేటా స్టోరేజ్ అండ్ రిట్రైవల్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్. ఓకే, ఈ ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే విండోస్లో యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫైల్ అలొకేషన్ మెథడ్ రిడ్యూసెస్ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ని రిడ్యూస్ చేసే ఫైల్ అలొకేషన్ మెథడ్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, కంటిన్యూస్ అలొకేషన్, లింక్డ్ అలొకేషన్, ఇండెక్స్డ్ అలొకేషన్ అండ్ ట్రీ బేస్డ్ అలొకేషన్. ఓకే, ఫ్రాగ్మెంటేషన్ని తగ్గించే ఫైల్ అలొకేషన్ మెథడ్ ఏంటిది అంటే ఇండెక్స్డ్ అలొకేషన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గారిథం హెల్ప్ ఇన్. ఓకే, డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గారిథం ఎక్కడ హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు. మేనేజింగ్ సిపియూ సైకిల్స్, రిడ్యూసింగ్ సీక్ టైమ్, ఇంక్రీజింగ్ మెమరీ యూసేజ్, ప్రియారిటైజింగ్ ప్రాసెసెస్. ఓకే, ఇక్కడ ఎక్కడ యూస్ అవుతుంది అంటే రిడ్యూసింగ్ సీక్ టైమ్ అనే టైంలో ఈ డిస్క్ షెడ్యూలింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఆన్ ఫైల్ మేనేజ్మెంట్ ఇన్ విండోస్. ఓకే, విండోస్లలో అసలు ఫైల్స్ అన్ని ఎలా మేనేజ్ చేస్తారు అన్న వాటి మీద క్వశ్చన్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఫైల్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ విండోస్. ఓకే, ఇక్కడ విండోస్లో యూజ్ చేసే మోస్ట్ కామన్ ఫైల్ సిస్టమ్ ఏంటిది అని అడుగుతున్నారు. NTFS, HFS, EXT4, APFS. ఓకే, ఇక్కడ NTFS అనేది మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ద ఆప్షన్ ఈజ్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది రీసైకిల్ బిన్. ఓకే, రీసైకిల్ బిన్ యొక్క ఫంక్షన్ ఏంటిది? స్టోర్స్ డిలీటెడ్ ఫైల్స్ టెంపరర్లీ. ఓకే, మనం గ్యాలరీలో కూడా ఉంటుంది కదండి, మన ఫోన్ గ్యాలరీలో రీసైకిల్ బిన్ ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం ఒక ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేస్తామో అవన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. ఒకవేళ అక్కడ కూడా మనం డిలీట్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ పర్మనెంట్లీ డిలీట్ ఏ ఫైల్ వితౌట్ సెండింగ్ ఇట్ టు ద రీసైకిల్ బిన్. ఓకే, రీసైకిల్ బిన్కి పంపించకుండా డైరెక్ట్గా ఎలా డిలీట్ చేస్తాము ఫైల్స్ని అని అడుగుతున్నారు. ప్రెస్ డిలీట్కి, ప్రెస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్, రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ రిస్టోర్, డ్రాగ్ టు డెస్క్టాప్. ఓకే, హియర్ వి విల్ యూజ్ ద ప్రెస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ బటన్. ఓకే, డైరెక్ట్గా డిలీట్ చేయాలంటే అది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ద డిఫాల్ట్ లొకేషన్ ఫర్ యూజర్ డాక్యుమెంట్స్ ఇన్ విండోస్. ఓకే, యూజర్ డాక్యుమెంట్స్లో డిఫాల్ట్ లొకేషన్ ఏంటిదంటే యూజర్స్ డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ రిప్రజెంట్స్ ఏ కంప్రెస్డ్ ఫైల్ ఫార్మాట్ ఇన్ విండోస్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఫైల్ సైజ్ అనేది ప్రాపర్ ఫార్మాట్లో లేనప్పుడు మనం ఫైల్ని కొంచెం కంప్రెస్ చేస్తాం కదా, దాని యొక్క ఫార్మాట్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, .exe, .zip, .docx, .mp3. ఓకే, ఇక్కడ ద ఆన్సర్ ఈజ్ .zip ఫైల్ అనేది కంప్రెస్ చేయబడిన ఒక ఫైల్కి యూజ్ చేసే ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఇన్ విండోస్. ఓకే, మనందరికీ తెలుసండి షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా విండోస్లో మనకు. సో వాటి గురించి తెలుసుకుందాం. విచ్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్ టు కాపీ సెలెక్టెడ్ టెక్స్ట్ ఆర్ ఫైల్స్. ఇది అందరికీ మోస్ట్ కామన్ తెలుసు. ఏం యూజ్ చేస్తామంటే Ctrl+C. ఓకే, విచ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్ టు ఓపెన్ ద రన్ డైలాగ్ బాక్స్. ఓకే, రన్ డైలాగ్ బాక్స్ యూజ్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ కీ ఏంటిది అంటే Windows+R. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ Ctrl+Z అండో చేయడానికండి అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఏదైనా మనం ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది, అందులో కొంచెం మనం డిలీట్ చేసినామంటే Ctrl+Z నొక్కితే మళ్ళీ ఆ డిలీట్ అయింది మళ్ళీ అండో అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ షార్ట్ కట్ మినిమైజెస్ ఆల్ ఓపెన్ విండోస్. ఓకే, ఇక్కడ ఏది ఆల్ ఓపెన్ విండోస్ని మినిమైజ్ చేస్తుంది అని అడుగుతున్నారు. Windows+M. విచ్ షార్ట్ కట్ లుక్స్ ద స్క్రీన్ ఇన్ Windows+L.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ విండోస్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్. ఓకే, విచ్ బిల్ట్ ఇన్ విండోస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ అండ్ రిమూవ్ మాల్వేర్. ఓకే, ఆప్షన్స్ విండోస్ ఫైర్వాల్, విండోస్ డిఫెండర్, టాస్క్ మేనేజర్, డిస్క్ క్లీనప్. ఓకే, the option B is the answer. Windows Defender is the answer. Okay, next question. How do you access Windows Update control panel? అంటే విండోస్ అప్డేట్ని ఎట్లా నువ్వు యాక్సెస్ చేస్తావు అంటున్నారు. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి అప్డేట్ అండ్ సెక్యూరిటీ, లేదంటే ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి ప్రాపర్టీస్, ఆర్ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి స్టార్ట్అప్, ఆర్ రైట్ క్లిక్ ఆన్ డెస్క్టాప్, ఆఫ్టర్ దట్ క్లిక్ రిఫ్రెష్. ఓకే, ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత అప్డేట్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే అది మనం విండోస్ అప్డేట్కి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ టు చెక్ అండ్ ఫిక్స్ సిస్టమ్ ఎర్రర్స్ ఇన్ విండోస్. ఓకే, ఏ టూల్ అనేది యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. దేనికి? ఎర్రర్స్ని ఫిక్స్ చేయడానికి. ఓకే, టాస్క్ మేనేజర్, సిస్టమ్ రీస్టోర్, CHKDSK, registry editor. Okay, CHKDSK is the answer. Okay, next question. What is the purpose of the Windows firewall? Firewall యొక్క పర్పస్ ఏంటిది? Defragment hard drives, monitor system performance, protect the system from unauthorized network access, open blocked files. Okay, option C is the answer. Firewall ఎందుకు యూజ్ చేస్తాం? ప్రొటెక్ట్ చేయడానికి సిస్టమ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ డు యూ యాక్సెస్ సేఫ్ మోడ్ విండోస్? ఓకే, సేఫ్ మోడ్ అనేది విండోస్లో ఎలా యాక్సెస్ చేస్తారని అడుగుతున్నారు. ఓకే, ద ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ మనం ఏం ప్రెస్ చేయాలి అంటే F8 అనేది ఆర్ షిఫ్ట్ ప్లస్ రీస్టార్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి సేఫ్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ అడ్వాన్స్డ్ విండోస్ ఫీచర్స్. ఓకే, which Windows feature allows you to go back to a previous system state? Okay, system restore, task manager, Windows Explorer, device manager. Okay, ఇక్కడ సిస్టమ్ రీస్టోర్లోకి వెళ్తే మనం ప్రీవియస్ సిస్టమ్ స్టేట్కి వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టూల్ ఇన్ విండోస్ అలౌస్ యూ టు మేనేజ్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్? ఓకే, ఆప్షన్ ఏ కంట్రోల్ ప్యానల్, టాస్క్ మేనేజర్, ఫైల్ ఎక్స్ప్లోరర్, విండోస్ స్టోర్. ఓకే, ఇక్కడ మనం టాస్క్ మేనేజర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ విండోస్ ఫీచర్ అలౌస్ యూ టు కంట్రోల్ అనదర్ కంప్యూటర్ రిమోట్లీ? ఓకే, వేరే కంప్యూటర్ని మనం రిమోట్గా హ్యాండిల్ చేయాలంటే ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఓకే, రిమోట్ డెస్క్టాప్, విండోస్ అప్డేట్, ఫైల్ ఎక్స్ప్లోరర్, కంట్రోల్ ప్యానల్. ఏం చేస్తామండి? రిమోట్ డెస్క్టాప్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ విండోస్ ఫీచర్ క్రియేట్స్ ఎ వర్చువల్ మిషన్ ఇన్సైడ్ ద ఓఎస్? ఓకే, ఏ ఫీచర్ అనేది వర్చువల్ మిషన్ ఓఎస్లోని వర్చువల్ మిషన్ని ఇన్సైడ్లో క్రియేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ Hyper-V. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది విండోస్ రిజిస్ట్రీ? సో ద ఆన్సర్ ఈజ్ స్టోర్స్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సెట్టింగ్స్. ఓకే, విండోస్ రిజిస్ట్రీ యొక్క పర్పస్ ఏంటిదంటే ఇది అప్లికేషన్ సెట్టింగ్స్ని అంటే సిస్టమ్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డే బై డే క్లాసెస్ అయితే ఇస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ.